శ్రీకాళహస్తీశ్వర ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం ప్రహసనంగా మారిందన్న విమర్శలుస్తున్నాయి. గత 3-4 రోజులుగా విడతల వారీగా ఎవరికి వారే యమునా తీరే అన్న తరహాలో బోర్డు సభ్యులు, చైర్మన్ ప్రమాణ స్వీకారాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆలయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం గందరగోళానికి కారణమేంటో, ఏం జరుగుతుందో తెలియక అయోమయంతో అధికారులు తలలు పట్టుకోవలసిన పరిస్థితి నెలకొంది. పంచభూత శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీకాళహస్తి ఆలయంలో శివుడు వాయులింగేశ్వరునిగా కొలువై ఉన్నాడు. రాహుకేతు పూజలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ప్రముఖ క్షేత్రం శ్రీకాళహస్తి. అలాంటి క్షేత్రంలో పాలక మండలి పదవులు దక్కడం అదృష్టంగా భావిస్తారు. దాదాపు 16 నెలల పాటు పాలక మండలి పదవులు భర్తీ కాకుండా ఉండడం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద ఈ వ్యవహారానికి పుల్ స్టాప్ పెడుతూ రాష్ట్రంలోని అన్ని దేవస్థానాలకు ఎట్టకేలకు పాలక మండళ్లను ప్రకటించింది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో టీడీపీతో పాటు జనసేన, బీజేపీ భాగస్వామ్యం కావడంతో ఈసారి లెక్కలు మారాయి. పదవులు వస్తాయని భావించిన వారికి భంగపాటు ఎదురైతే ఊహించని విధంగా కొత్త పేర్లు పాలక మండలిలో చోటు చేసుకున్నాయి. ఓ రకంగా వైకుంఠపాలిని తలపించేలా శ్రీకాళహస్తి పాలక మండలి నియామకం జరిగిందని చెప్పొచ్చు. మొత్తం మీద ఎప్పటికప్పుడు మారిన వివిధ రాజకీయ సమీకరణాలు బేరీజు వేసుకుని కోడికలు, తీసివేతలు తర్వాత కొత్త పాలక మండలి ప్రకటన విడుదల చేశారు. అనూహ్యంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి జనసేన నేత కొట్టే సాయి ప్రసాద్ను వరించింది. దీంతో ఆ పదవి ఖచ్చితంగా వస్తుందని ఆశించిన వారు తీవ్ర అసంతృప్తిలో ఉండిపోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే ఇక పాలక మండలిలో బోర్డు సభ్యుల ఎంపిక మరో విచిత్రంగా మారిందని చెప్పొచ్చు. సాధారణంగా నియోజకవర్గంలో స్థానికులే పాలక మండలిలో సభ్యులుగా ఎంపికయ్యేవారు. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా టీటీడీ పాలక మండలి తరహాలో వివిధ జిల్లాల వరకు చోటు కల్పించారు. ఇది కూడా పార్టీ కోసం నియోజకవర్గంలో కష్టపడిన కూటమి నాయకులకు తీవ్ర నిరాశను కలిగించిందని చెప్పొచ్చు. ఇదంతా ఒక ఎత్తైతే ప్రమాణ స్వీకార ప్రహసనంలో మరిన్ని విచిత్రాలు చోటు చేసుకున్నాయి. కూటమిలోని 3 పార్టీల నాయకులు వేరువేరుగా ప్రమాణ స్వీకారం చేయడం మరింత విడ్డూరంగా మారింది. అధికారులకు సరిగ్గా సమాచారం కూడా లేకపోవడంతో అయోమయానికి గురిచేసింది. దీనికి తోడు 4 రోజులుగా ప్రతిరోజు ప్రమాణ స్వీకారాల తంతు కొనసాగుతూ ఉండడంతో భక్తుల దర్శనాలకు ఇబ్బందులు తప్పని పరిస్థితి ఏర్పడింది. ముందుగా బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారాలు ముగిసిన తర్వాత చివరిగా చైర్మన్ గా కొట్టే సాయి ఆలయంలో ప్రమాణం చేశారు. గత 3 రోజులుగా శివనామ స్మరణను వినిపించే శ్రీకాళహస్తి ఆలయంలో రాజకీయ ర్యాలీలు, చర్చలు జరగడం కొసమెరుపుగా చెప్పొచ్చు. దశాబ్దాలుగా ఎన్నడూ శ్రీకాళహస్తి ఆలయ చరిత్రలో ఇలాంటి విపరీత పరిణామాలు చోటు చేసుకోలేదు. దివంగత టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హయాంలో హుందాగా జరిగిన పాలక మండలి వ్యవహారంతో ఇప్పుడు పరిణామాలు పలువురు పోలిక వేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆయన తనయుడు ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి కూడా ఈ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది అన్న చర్చ జరుగుతోంది. ఒక్కో పార్టీ సభ్యుల ప్రమాణ స్వీకారాలకు ఒక్కోసారి వెళ్లడం ఆసనం కలిగించే విధంగా మారాయని అంటున్నారు. అయినప్పటికీ పొత్తు ధర్మంలో భాగంగా మిగతా పనులు మానుకుని రోజు ఆలయం చుట్టూ ఎమ్మెల్యే తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. పాలక మండలి నియామకంలోనూ ప్రమాణ స్వీకారంలోనూ ఇన్ని చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటే రేపు ట్రస్ట్ బోర్డు పదవీ కాలంలో మరెన్ని వింతలు చూడాల్సి వస్తుందోనని శ్రీకాళహస్తిలోని రాజకీయ పార్టీలు, స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.